రాజమండ్రి నగరంలో ఇసుక దుమ్ము దుమారం రేపుతోంది. గోదావరి ర్యాంపుల నుంచి లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. అయితే అధిక లోడ్తో ఇసుకను తరలిస్తుండటంతో రోడ్డుపై పడిపోతోంది. దీంతో పేపర్ మిల్ కాతేరు వెళ్లే రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, ధవళేశ్వరం వెళ్లే మార్గంలో వెళ్లాలంటే ద్విచక్ర వాహనదారులు నరకం చూస్తున్నారు. రోడ్లపై పెద్ద ఎత్తున ఇసుక పడటంతో తారు రోడ్లు కాస్త ఇసుక రోడ్లుగా దర్శనమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఇసుక లారీలు ప్రజల ప్రాణాలు తోటి చెలగాటమాడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గాయత్రి, అలాగే కాతేరు, కోటలింగాల ఈ ర్యాంపుల నుంచి ఇసుక వేసుకుని వెళ్తున్న లారీలు బరకాలు కట్టకపోవడంతో మొత్తం ఎగిరి కింద పడుతుంది. దీనివల్ల రోడ్ల మీద వెళ్లే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చాలా లారీలకి వెనకాల బరకాలు కట్టమని చెప్తున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా బరకాలు లేకుండా లారీ వెళ్తుందో. అది ఆ డస్ట్ కూడా ఎంత ఇసుక అంతా కింద పడిపోవడం వల్ల ఆ లారీ వెళ్తున్నప్పుడు విపరీతమైన ఇసుక దుమ్ము ధూళి రేగటంతో ప్రజలు రోడ్ల మీద వెళ్లే ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక్కడతో పాటు చూసినట్లయితే కాతేరు, అలాగే ఇక్కడ కోట్లింగాల ఈ ఘాట్ల నుంచి పాటు ఈ విధంగానే లారీలు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఈ లారీలు ఈ మార్గం ద్వారా రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వెళ్లేటప్పుడు ఇక్కడ కూడా భారీ గొయ్యి పడిపోయి ఉంది. ఈ లారీలు వచ్చేటప్పుడు ట్రాఫిక్ కూడా ఇబ్బందికి ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గాయత్రిలో కూడా ఇదే పరిస్థితి. గాయత్రి ర్యాంప్ దగ్గర కూడా ఉంది. రోడ్ల మీద ఇసుక విపరీతంగా పడిపోవడంతో ప్రజలు రాకపోకలకి చాలా ఆటంకం ఏర్పడుతుంది. కొంతమంది లారీలు ఇక్కడ బరకాలు కట్టినప్పటికీ కూడా చాలా మంది బరకాలు కట్టకుండానే వెళ్తున్నారు. ఇసుక అంతా కూడా ఇక్కడ కింద అంటే వేగంగా వెళ్ళడం వల్ల అది కింద పడిపోవడంతో దుమ్ము ధూళి రేగుతుంది. దుమ్ము ధూళి రేగడంతో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ మాస్క్ కానీ టవల్ కానీ కట్టుకోకపోతే వారి కళ్ళల్లో పడుతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం పక్కనే బస్సులు వెళ్తున్నాయి, పక్కనే ఇసుక లారీ వస్తున్న పక్క గొయ్యి ఉంది. ఇది ప్రధానమైన రోడ్డు పేపర్ మిల్లి నుంచి ఇటు కాతేరు మెయిన్ గామన బ్రిడ్జికి వెళ్లే మార్గం. అప్పుడు ఏ విధంగా ఫుల్గా లోడ్ వేసుకుని ఏ విధంగా బరకం కట్టకుండా లారీ వెళ్తుందో కూడా మనం చూస్తున్నాం. లారీ ఇసుక ఇది వేగంగా వెళ్ళడం కానీ ఎక్కడ గోతులో పడినప్పుడు కానీ అది ఇసుక రోడ్డు మీద జంప్ అయి పడుతుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బైకులు అంటే 2 వీలర్స్ బైకులు స్కిడ్ అయి ఫ్యామిలీతో పడిపోతున్న పరిస్థితులు కూడా అనేక ప్రమాదాలకి కారణమవుతుంది. ఈ విధంగా గత కొద్ది నెలలకి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని అనేక మంది తీసుకెళ్తున్నప్పటికి కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదు. అందులో మనం చూసిన ఇందులో భాగమే మనం చూస్తున్నాం. ఇప్పటికీ రోడ్డు మీద ఇదొక బూడిద పోసిన రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు మనకి ఇదంతా ఈ కాతేరి ప్రాంతం అంతా కనిపిస్తుంది. అదేవిధంగా ఐఎల్టీడీ జంక్షన్ నుంచి కొబ్బరి ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల అనేక మంది వాహనాల మీద వెళ్లే ప్రజలు అంటే బైకుల మీద వెళ్లే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కళ్ళల్లో ఇసుక పడి లారీ వెనకాల వెళ్ళినప్పుడు ఇసుక పడడం, అలాగే ఎగిరి ఇసుక పడడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కంటి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. కళ్ళు పోయే పరిస్థితి కూడా ఉంది. దీని మీద జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కూడా అనేక సందర్భాల్లో దిగువ స్థాయి అధికారులకి ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులకి అలాగే ఆర్టీఏ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనాల్ని లారీల్ని కంట్రోల్ చేయాలని, అలాగే బరకాలు లేకుండా ఇసుక తీసుకెళ్తే వాటిని కూడా ఇది చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయినప్పుడు కూడా ఎక్కడ ఇది అమలు కావటం లేదు. ఈ ఇసుక రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, అంటే జాతీయ రహదారి మీద కూడా ఇసుక లారీల నుంచి పడిపోవడంతో కూడా హైవేలో కూడా ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ఇది గమనిస్తున్నారు. తర్వాత ఎవరికైనా అధికారులు వదిలేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేక లారీలు రోజు వందల కొద్ది లారీలు అటు గాయత్రి ర్యాంప్ నుంచి కానీ ఇటు కోటలింగాల అలాగే కాతేరు ర్యాంప్ నుంచి కానీ రోడ్ల మీదకి వస్తూ ఉంటాయి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాతే ఇక్కడ బయటికి వెళ్లాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం అక్కడ పెద్ద గొయ్యి ఉండడం వల్ల తప్పించి రాస్తున్నారు. ఇసుక బరకం సగమే కప్పెట్టుంది.
ఆ ఇసుక అంతా కూడా ఓవర్లోడ్ కూడా వెళ్తుంది. దానివల్ల ఆ కింద పడిపోవడం వల్ల ఈ పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మొత్తం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి మీద కన్నెత్తి చూడలేదు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం ఇసుక లారీలు సృష్టిస్తున్న బేభత్సం అనాలి దీన్ని. ఇసుక లారీలు ఈ కార్చుకుంటూ వెళ్తున్న దారిలోని ప్రధానమైన మార్గాల్లో ఇసుకనే పోయటం వల్ల ఈ ప్రజలంతా కూడా నానా అవసరాలు పడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం చూద్దాం ఇక్కడ ఏ విధంగా ఇసుక పడుతుందో. దీనిపై చాలా మంది ఏ విధంగా తుడుచుకుంటూ అడ్డు పెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇసుక కళ్ళల్లో పడి చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది మన రాజమండ్రిలోని ఇసుక ర్యాంపుల దగ్గర, అటు గాయత్రి ఇసుక ర్యాంపు దగ్గర, ఇటు కాటేరు కోట్లింగాల ఘాట్ నుంచి ఇటువైపు వచ్చే రోడ్డు మీదకి వచ్చి ప్రధానమైన ఏపీ పేపర్ రోడ్డు, అలాగే ఐఎల్టీడీ నుంచి ధవళేశ్వరం వెళ్లే ఆ రోడ్డు చూసినట్లయితే, అలాగే బొమ్మూరు లాలా చెరువు ప్రాంతాల్లో జాతీయ రహదారి మీద కూడా పెద్ద ఎత్తున ఇసుక పడి అనేక ప్రమాదాలకి గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, రాజమండ్రి.